ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. శ్రీ గురు టీవీ ఆలయ దర్శినికి స్వాగతం. ఈరోజు మనము శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమ తీర్థం విశేషాల గురించి తెలుసుకుందాం. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమ తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమ తీర్థం అంటే చక్రస్నానం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో స్నానమాచరించిన భక్తులు తన్మయత్వాన్ని పొందారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమ తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. 1,11,00,000 ఇలువ చేసే 3 కేజీల బరువు గల బంగారు పాండ్యన్ కిరీటము, డైమండ్ నెక్లెస్సు, 2 డైమండ్ గాజులు, డైమండ్ కమ్మలు 1 జత, బంగారు గజలక్ష్మి పథకంతో పాటు సారె తిరుపతి పుర వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. శ్రీ శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పంచమ తీర్థ మండపంలో అమ్మవారికి మరియు చక్రతల్వార్కు ఉదయం 10 గంటల నుంచి 11:45 వరకు స్వపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు కొమ్ములు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెడల్స్, తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరువూరుకు చెందిన దాతలు ఈ మాలను విరాళంగా అందించారు. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన ఫలపుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆస్ట్రేలియా ఆరెంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25,000 కట్ ఫ్లవర్లు, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12:15 నుంచి 1:20 వరకు పంచమి తీర్థం ఘనంగా జరిగింది. చక్ర తల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. పద్మావతి అమ్మవారికి సారె ఊరేగింపు శుక్రవారం ఉదయం కన్నుల పండువగా సాగింది. వేకోవజామున తిరుమలలో జీయర్ స్వాముల సమక్షంలో పట్టుచీర, పసుపు, చందనం, కుంకుమ, బంగారు ఆభరణాలు, అన్న ప్రసాదాలతో కూడిన సారెను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, ఏకాంగులు, అర్చక పరిచారికులు కాలి మార్గాన తిరుమల నుండి అలిపిరికి తీసుకువచ్చారు. ఏనుగు అంబారి మీద కళాబృందాల ప్రదర్శన మధ్య సారె అలిపిరి నుంచి తిరుచానూరుకు తీసుకువెళ్లారు. కోమలమ్మ సత్రం, కోదండరామాలయం, గోవిందరాజస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీపురం మీదుగా తిరుచానూరు ముఖద్వారం వద్దనున్న పసుపు మండపానికి తీసుకువచ్చారు. ఇక్కడ సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరువీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. ఉదయం 10:30 పద్మ పుష్కరిణి వద్ద శ్రీవారి సారెను అందించారు. ఇది ఈరోజు శ్రీ గురు టీవీ ఆలయ దర్శనంలో భాగంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమి తీర్థం విశేషాలు. మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, ధన్యవాదములు.